అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం సనాతన ధర్మం గురించి ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి ఇద్దరు వార్ టు వార్ అన్నట్టుగా ఉంది. అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ సనాతన ధర్మం గురించి మనతో మాట్లాడడానికి సద్గురు శ్రీ శ్రీ హిమాలయ యోగి ప్రభాకర్‌జీ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారి యొక్క దివ్య జ్ఞానంతో అసలు సనాతన ధర్మం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. గురుజీ, ప్రస్తుతం సనాతన ధర్మం మీద ఎన్నో వివాదాలు వస్తున్నాయి, చాలా రూమర్స్ వస్తున్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి గురుజీ? ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం పాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎన్నెన్ని ఛానల్స్ వాళ్ళు అడిగిన ప్రశ్నే నువ్వు కూడా అడుగుతున్నావు. ఉదయం నుంచి ఒక 6 ఛానల్స్ వచ్చినాయి. 6 ఛానల్స్ అడిగిందే. గతంలో మీకు ఈ విషయం గురించి, మీ ఛానల్ గురించి మొట్టమొదటి చర్చించింది సనాతన ధర్మం గురించి మీ ఛానల్లో చర్చించాం. అంటే ఇప్పుడు గతంలో సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. అయినప్పటికీ నువ్వు కొత్తగా అడుగుతున్నావు కాబట్టి, సనాతనం అంటే అధునాతనం కానిది, పురాతనమైనది కూడా కానిది, పురాతనానికి పూర్వమే ఉన్నది, ఈ సృష్టి ఆరంభానికి ముందు ఉన్నది, ఈ సృష్టి అంతమైన ఉండేటటువంటి కర్మాచరణే అనేటువంటి ధర్మమే సనాతన ధర్మం. అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అందరిలో ఉండి నడిపిస్తుంది అనేటువంటి భావనతో జీవనాన్ని కొనసాగించే ఒక జీవనయానమే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని మన యొక్క భారతదేశం సంస్కృతిగా, ఆ వేద సంస్కృతి నుంచి ఈ సనాతన సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తూ వచ్చాం. కాబట్టి సనాతన సాంప్రదాయం ఫర్ ఎవర్ ఎప్పుడు ఉండేది. ఈ సృష్టి అంతమైనప్పుడు ఉంటుంది, ఆరంభానికి పూర్వం ఉంటుంది. ఎప్పుడు ఉండేటువంటి ఒక జీవశక్తి ప్రవాహమే సనాతన ధర్మం. యోగి గారు, ఈ సనాతన ధర్మం గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఉదయ్ గారు కావచ్చు, ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఈ సనాతన ధర్మం అనేది వీళ్ళిద్దరూ ఒక మెట్టు ఎక్కిస్తారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో సనాతన ధర్మాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్తారంటారు? సనాతన ధర్మం అనేది ఒక రాజకీయ పోరాటం కాదు. అది రాజకీయాలకు అతీతమైనది, జాతి కుల వర్గరహితమైనది, ప్రాంతాలకు అతీతమైనది, విశ్వజనీయకమైనటువంటిది ఏదైతే ఉందో అది ధర్మం. మతాలకి అతీతమైనది, జాతికి అతీతమైనది, కులాలకు అతీతమైనది, ప్రాంతాలకు అతీతమైనది, కాలానికి అతీతమైనటువంటి ఒకానొక ధర్మాచరణ ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. దాన్ని కాలంలో ఏదైనా సరే ఒక వివాదం ఏర్పడుతుందంటే అది వేదంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియనప్పుడు వివాదం ఏర్పడుతుంది. అంటే వేదం అంటే తెలుసుకోవడం అంటే ఒక విషయాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం. అలాంటి జ్ఞానం, సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన వివాదాలు వస్తున్నాయి. ఉదయనిధి ఏదో అంటున్నారు, ఉదయనిధి అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఉదయనిధి అతని పేరేంటి? ఉదయనిధి స్టాలిన్. అతను డిప్యూటీ సీఎం అనుకుంటా తమిళనాడుకి. ఎప్పుడో సనాతన ధర్మం అనేది వైరస్, లెపర్సీ, డెంగ్యూ లాంటిది అని అన్నారని తెలిసింది. మేము హిమాలయాల్లో ఉండగా ఇక్కడికి వస్తే వార్త మాకు తెలిసింది. అయితే అతనికి కూడా సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియక అలా మాట్లాడారు. అంటే తనలో ప్రవహించే శక్తి, ఆ శక్తి ఆధారంగా జీవిస్తున్నాం, ఆ జీవన విధానం పేరే సనాతన ధర్మం. అంటే చీమల నుంచి పిపీల కాది బ్రహ్మ పర్యంతం అంటారు. చిన్న చీమలో
ఉన్న శక్తి, ఆ ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మగారిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, నడిపిస్తూ ఉన్నదో జీవన శైలిని జీవింపచేస్తుందో, ఆ జీవింపచేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం సనాతన ధర్మం అంటాం. అంటే జాతి, మతం, కులం, వర్గ విభేదాలు లేనటువంటి ఒక సామూహికంగా కలిపి ఉంచేటటువంటి ఆచరణ పేరే సనాతన ధర్మం. అప్పుడు దైవాన్ని కొలిసేవాడు, దైవాన్ని కొలవనివాడు, దేవుడు ఉన్నాడనేవాడు, దేవుడు లేడనేవాడు, అది స్త్రీ పురుషులు లేకపోతే నపుంసకులు, అందరిలో ఉండేటువంటి శక్తి ప్రవాహం ఒకటి. ఆ శక్తి ప్రవాహం జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, ఈ గ్రహాలని, సూర్యుడిని ఇక్కడ ఉండాలి, అక్కడే ఉండు, భూమిని ఈ ఆర్బిట్లో తిరుగు, చంద్రుడు ఈ విధంగా తిరుగు అని ఏదైతే ఒక క్రమబద్ధీకరించబడినటువంటి చర్య ఏదైతే ఉందో, అది మానవుడికి ఒక ధర్మం ఉంది, మనుధర్మం. అది తనలో మనిషి అంటే ఎలా ఉండాలి. అలాగే దోమ కుడుతుంది, అర్థమైందా? అలాగే కప్పని పాము తింటుంది, ఇది కూడా ధర్మమే. అంటే ఒక సైకిల్, ఎకలాజికల్ సైకిల్ని నిర్దేశించి నడిపిస్తున్నటువంటి, వెనకుండి నడిపిస్తున్న శక్తి, ఆ శక్తి ఆచరించేటటువంటి ఆచరణ ఏదైతే ఉందో, ఈ బ్యాలెన్సింగ్ చేస్తూ ఈ విశ్వాన్ని నడిపిస్తుందో, అది సనాతన ధర్మం. అంటే జాతి, కులం, మతం, వర్గం ఏమీ లేదు, విశ్వాన్ని అంతటిని ఒకే కుటుంబంగా నడిపించే శక్తి సనాతన ధర్మం అని తెలిస్తే ఉదయనిధి అలా మాట్లాడి ఉండేవాడు కాదు. మాట్లాడడం వలన అసలు సనాతన ధర్మం ఏమిటి అనేది ఇప్పుడు ప్రపంచ మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది. అంటే ఒక విధంగా ఉదయనిధి మనకి మంచి చేశారు అంటారా? ఆ సనాతన ధర్మాన్ని ఉద్దీపన చేయడానికి మాట్లాడినట్టు ఈ ప్రకృతే అలా మాట్లాడించింది అనుకుంటామే కానీ దీన్ని పెద్దగా వివాదం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా సనాతన ధర్మాన్ని అణచివేయడం అంటే ఆకాశాన్ని లేకుండా చేయడం అని అర్థం. ఆకాశాన్ని లేకుండా చేయగలిగిన వాడు ఇంతవరకు ఎవరు పుట్టలేదు. ఈ సకల సృష్టి ఆకాశంలో పుట్టింది కాబట్టి ఆకాశం అంత పెద్దది. అది అతను ఎవరు సినిమా యాక్టర్ ఈ ప్రకాష్ రాజు కూడా అతనికి సంపూర్ణమైన జ్ఞానం లేదని అర్థమవుతుంది. అంటే పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం సనాతన ధర్మం కోసం ప్రకాష్ రాజుకి కానీ అటు ఉదయనిధి కానీ లేదు కాబట్టి అలా మాట్లాడి ఉండుంటారు. వాళ్ళు కూడా దగ్గర కూర్చుని ఆ తెలుసున్నటువంటి విజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వచ్చి చర్చించినట్టయితే వివాదం ఉండదు. అందరూ సనాతనీయులే, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అలాగే సిక్కు కావచ్చు, బుద్ధులు కావచ్చు, ఇంకా అన్య మతాల వాళ్ళు కావచ్చు, అడవిలో ఉండేటటువంటి ట్రైబల్స్ చేసేటువంటి ఒక రాయికి మొక్కుకోవచ్చు, చెట్టుకు మొక్కుకోవచ్చు, వీళ్ళందరూ సనాతనీయులే. అంతేకాదు హేతువాదులు సైతం, భైరి నరేష్ కూడా సనాతనీయులే. ఏ మతమైనా ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళని నడిపించేది సనాతన ధర్మమే. అంతే, ధర్మం అది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాకృతిక ధర్మం. అది అంటే ఆ ప్రాకృతి అంటే పదార్థాన్ని నడిపించే శక్తి, పదార్థ నిర్మితమైందే ప్రపంచం. యావత్ విశ్వాన్ని నడిపించేటువంటి ఒక క్రమ పద్ధతి కలిగినటువంటి ఆచరణాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే ధర్మం. పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ అండ్ ఉదయనిధి గారు అంటే ఏదైనా ఒక సమస్య ఉంటేనే సమాధానం ఉంటుంది, సందేహం లేకపోతే సందేశం లేదు. ఒకవేళ ఉదయనిధి సమస్య అనుకో, దానికి సమాధానం పవన్ కళ్యాణ్ అవుతారు. అలాగే అక్కడ ఒక సందేహం వచ్చింది, సందేశం అవుతాడు. అందుకు ఎప్పుడు రెండు క్యారెక్టర్లు ఉంటాయి, అదే జరుగుతుంది. జ్ఞానికి ఎప్పుడు కూడా ఇది వివాదం అనిపిస్తుంది, ఇది ఒక వేదం. అంటే చూడండి, లోకం అంతా చెడిపోతుంది అంటారు నా దగ్గరికి వచ్చి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, చెడిపోతుంది అని. చెడిపోతుంది. ఇప్పుడు ఒక పుష్పం వికసించింది, అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, తేనెలు ఊరుతుంది. కానీ
తర్వాత వాడిపోతుంది. వాడిపోతుందంటే అది పోతుంది, చెడిపోయిందని కదా అర్థం. ఇంకొక నూతన ఆవిర్భావానికి జన్మనిస్తుంది. దాంట్లోంచి బడ్డ వస్తుంది, అది పిండి అవుతుంది. పిండి చెడిపోతుంది అంటే కాయ అవుతుంది. పిండి చెడిపోతుంది అంటే పండు అవుతుంది. పండు కుళ్ళిపోతుంది అంటే లోపల నిజమైన ఆ చెట్టు యొక్క బీజం ఆవిర్భావం అవుతుంది, ఒక నూతన వృక్షానికి జన్మనిస్తుంది. అలాగే ఒక స్త్రీ చిన్న బాల్యంలో చిన్నపిల్ల కడుపుని పోస్తుందమ్మా, పొత్తి కడుపుని పోస్తుందమ్మా అంటూ బాధపడుతూ మొట్టమొదటిసారి రక్తాన్ని చూసి భయపడుతూ అమ్మకి చెప్పాలి, భయపడిపోతూ అమ్మకి చెప్తే అమ్మ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరినీ పిలిచి పండగ చేస్తుంది. బిడ్డకేమో రజస్వల, ఈ పిల్లకి తెలియదు, ఏదో ప్రమాదం జరిగిపోయింది అనుకుంటుంది, నొప్పి భరించలేనటువంటిది వస్తుంది. కానీ తల్లి పండగ చేసుకుంటుంది. అంటే తన బిడ్డ నూతన ఆవిర్భావానికి సంసిద్ధురాలైందని తల్లికి తెలుసు కాబట్టి తల్లికి ఏ కంగారు లేదు, పండగ చేసుకుంటుంది. కానీ బిడ్డకి మాత్రం అది పెయిన్. అలాగే ప్రజలందరికీ కూడా పెయిన్ కలిగించేటువంటి విషయాలు వచ్చినప్పటికీ జ్ఞానులు విజ్ఞులు అయినటువంటి వారు కంగారు పడరు. ఇప్పుడు నేను చెప్పినట్టే సమాధానం చెప్తారు. వీళ్ళకి ఆవేశాలు ఉండవు. ఏం చేద్దంటే ఇది ఒక నూతన ఆవిర్భావానికి జన్మనిస్తుంది అనేటువంటి విషయం మీ కళ్ళెదురుగానే చూస్తున్నారు. ఆ మాట అతను అనకపోతే ఇక్కడ సనాతన ఉద్యమం లేచేది కాదు. కాబట్టి సనాతనం అనేటటువంటిది మరుగు పడిపోతున్నటువంటి రోజుల్లో ఉదయనిధి మారణ కారకుడై, లేకపోతే ఇంకొకళ్ళ కారకుడై, దానికి ఎప్పుడైతే విఘాతం కలిగించారో చిన్న గడ్డి పరకే గట్టిగా అనగదొక్కేస్తుంటే తిరిగి మొదలవడానికి బలంగా తయారవుతుంది. మరి ఈ సనాతన ధర్మం దాన్ని అనగదొక్కాలనుకుంటే మరింత పెరుగుతుంది. ఒక ఉద్యమమై ప్రవాహమై ఆంధీ బాన్కర్ ఆజాయగా అంటే తుఫాన్ అయి వచ్చేస్తుంది, పెద్ద సునామీ అయి వస్తుంది. కాబట్టి ఎవరు దేన్ని ఈ సృష్టిలో అంతం చేస్తా, ఆ సృష్టిలో మనమే ఇంత, మన సృష్టిని అంతం చేసి అంత ఎవరికి లేదు. కానీ ఏదో తెలియక మాట్లాడుతుంటారు చిన్నపిల్లలు కదా. ఉదయనిధి తర్వాత అతను ఎవరు ప్రకాష్ రాజ్, వాళ్ళు మాట్లాడింది వాళ్ళకి బుద్ధి కానీ పెర్స్పెక్టివ్, వాళ్ళు పెర్సెప్షన్లో అది కరెక్ట్. ఇటు నుంచి వస్తే వీళ్ళది. కాబట్టి ఏది ఇద్దరే నిజాలే. రెండు నిజాలు ఎలా ఉంటాయి? నిజం వేరు, సత్యం వేరు. అర్థమైందా? ట్రూత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ. ఆ రియాలిటీ ఈజ్ సనాతన. వాట్ దే ఆర్ సేయింగ్, ద టూ పార్టీస్, బోత్ పార్టీస్ ఆర్ ట్రూత్ ఫర్ దేర్ సైడ్. వాళ్ళ వైపు నుంచి యువతల వాళ్ళకి వీళ్ళదికి రైట్, ఇటు చూస్తే వీళ్ళది రైట్, కానీ ఇట్స్ నాట్ రియల్. సనాతన ధర్మ ఈజ్ రియల్. పర్సెప్షన్ ఈజ్ నాట్ రియల్ ఫర్ ఎవ్రీ టైమ్. యా, దట్స్ రైట్. నిజంగా ప్రభాకర్ యోగిజీ, అంటే మనం ఒక నెగిటివ్ నుంచి కూడా పాజిటివ్ని తీసుకొని ఇప్పటి వరకు ఏదైతే సనాతన ధర్మం గురించి ఒక నెగిటివ్ అనేది పాస్ అవుతుంది, అసలు ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎవరు అంటే దీన్ని ఫాలో అవుతున్నారు అన్నది మాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న అనేది రేస్ చేస్తున్నాను అంటే కేవలం అక్కడ ఒక ఉదయనిధి గారు ఒక నెగిటివ్ అనేది రావడం ద్వారా ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా అసలు సనాతన ధర్మం ఏంటి అనేది మీ జ్ఞానం ద్వారా మా ప్రేక్షకులందరూ తెలుసుకున్నారు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు యోగిజీ. ధన్యవాదాలు. శుభం. హరి ఓం.